నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పవిత్రమైన రుద్రాభిషేకం జరిగింది. అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. భక్తులందరూ కలిసి సామూహిక బిల్వార్చన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే శ్రీ అశ్విత నారాయణ స్వామి ఆలయ కట్ట మీద భక్తులు పెద్ద సంఖ్యలో కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అల్లె చెన్నారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థానం ఈవో ఏ నాగప్రసాద్, అర్చకులు చక్రపాణి శర్మ, మృగపాణి శర్మ తదితరులు పాల్గొన్నారు. రావాలమ్మా. ఓం నమః శివాయ అనుకుంటూ రావాలా. ఓం నమః శివాయ అనుకుంటూ రండి. రావాలా. ఓం నమః శివాయ అనుకుంటూ రండి. హారతి తీసుకోండి, నమస్కారం చేసుకోండి. ఓం నమః శివాయ అనుకుంటూ రండి. రావాలా. ఓం నమః శివాయ అనుకుంటూ రావాలా. హర మహాదేవ, హర మహాదేవ. ఓం నమః శివాయ అనుకుంటూ రావాలా. ఈరోజు నంద్యాల జిల్లా మండ్యాత్మకూరు మండలం శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర దేవస్థానం ముందు ఈ కార్తీక మాసంలో విశేషంగా ప్రతి వారం ఒక కార్యక్రమం, భక్తుల కోరిక మేరకు మొదటి వారం కుంకుమార్చన, రెండో వారం బిల్వార్చన, మూడో వారం ఇంకో కార్యక్రమము, తర్వాత పౌర్ణమికి జ్వాలా తోరణము మరియు దీపోత్సవం కూడా జరుగుతుంది. భక్తులందరూ ఓంకార సిద్ధేశ్వర స్వామి అంటే అటవీలో ఉన్న పుణ్యక్షేత్రము, శివక్షేత్రము, చాలా ప్రాముఖ్యత ఉన్న పుణ్యక్షేత్రము. ఈ అడవిలో ఉన్న క్షేత్రానికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా నిత్యాన్నదానం కాశీనాథ ఆశ్రమం నందు పలు రకాల దాదాపు 20-30 రకాల వంటలతో భోజనం, పెళ్లి భోజనం కూడా ఉండదు. అటువంటి భోజనం కాశీనాథ ఆశ్రమంలో నిర్వహించడం జరుగుతుంది. కాశీనాథ ఆశ్రమానికి భక్తాదులు సేవ చేసే వాళ్ళు సేవ చేస్తుంటారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఆక్షేపణ లేకుండా భక్తుల సహకారం, దేవస్థానం డిపార్ట్మెంట్ సహకారం, తర్వాత ధర్మకర్తల మండలి అందరి సహకారంతో ఈ వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకోకుండా మా వంతు మేము కృషి చేస్తూ, అదేవిధంగా ఈరోజు రక్తదాన శిబిరం ఈ ఓంకార క్షేత్రంలో కూడా ఎక్కడైనా రక్తదానం ఇవ్వాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళకి ఎక్కడ ఇవ్వాలనో తెలియదు. అటువంటిది సరే ఈ పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడన్నా వచ్చిన వాళ్ళు అవకాశం ఉంటే వాళ్ళు వినియోగించాలని చెప్పే ఉద్దేశంతో రక్తదాన శిబిరం వాళ్ళు కూడా ఇక్కడ రక్తదానం ఏర్పాటు చేశారు. రక్తదానం ఇచ్చే డొనర్ కూడా రక్తం ఇస్తున్నారు. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు మా ఆధ్వర్యంలో ఈ పుణ్యక్షేత్రంలో జరగడం మా పూర్వజన సుకృతం అని అనుకుంటూ భావించుకుంటున్నాము. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు నిరంతరంగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ ఓంకార సిద్ధేశ్వర స్వామి అమ్మవారు ఆశీస్సులతో ఈ ఓంకార దేవస్థానం డెవలప్ కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన భక్తులకందరికీ నా ధన్యవాదాలు చెబుతున్నాను.